నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. టీజీ ఈసెట్ 2026 రాస్తున్న విద్యార్థులందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ వీడియోగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరిగ్గా మనకి ఒక 48-49 డేస్ ఉంది. ఈ 48-49 డేస్లో నా అనుభవంతో ఒక మాట చెప్తాను మీకు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా లాస్ట్ 10-15-20 రోజులు చేసే పని ఆ రిజల్ట్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది, మీ కాలేజీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది, మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ పైన డిసైడ్ చేస్తుంది, మీ పేరెంట్స్కి మీరు బర్డెన్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు ఏ బ్రాంచ్కి ఎంతమందికి వచ్చిందని తెలుసుకుందాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు రావాలంటే ఎన్ని మార్కులు ఈసెట్ 2025లో వచ్చాయి, మరి ఈసెట్ 2026లో ఎన్ని మార్కులు వస్తే 1000 లోపు మనకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాగా చదివే వాళ్ళ గురించి నాకు బాధ లేదు. వాళ్ళు చదువుతారు, ఎక్కడున్నా కూడా ర్యాంక్ సంపాదిస్తారు, వాళ్ళు డెఫినెట్గా మంచి కాలేజీలో సీట్ సంపాదిస్తారు. కానీ ఇక్కడ కొద్దిగా ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ చేస్తున్న సమయంలో కొద్దిగా భయపడుతున్న వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తా ఉన్నా. ముఖ్యంగా మీ పేరెంట్స్కి ఫస్ట్ నుంచి ఈ డైలాగ్ మీరు వింటూనే ఉంటారు. మన పేరెంట్స్కి మనం బర్డెన్ కాకుండా ఉంటే చాలు, సంపాదించి పెట్టాల్సిన పని లేదు, బర్డెన్ కాకుండా ఉంటే చాలు. మనం చేయాల్సింది 1000 లోపు రావాలి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఫస్ట్. అయితే ఈ లాస్ట్ ఇయర్ 2025లో ఏ బ్రాంచ్కి ఎంతమందికి వచ్చింది అంటే గవర్నమెంట్ 1000 మందికి మాత్రమే ఇస్తుంది ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. ఆ కాలేజ్ ఫీజు 1,50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు. మన 1000 మందిలో ఇక్కడ చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్లో అత్యధికంగా 462 మందికి వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఈసీ బ్రాంచ్లో 270 మంది, అంటే దాదాపుగా 730 చిల్లర, అంటే దాదాపుగా 73% ఈ రెండు బ్రాంచ్ వాళ్ళే సొంతం చేసుకున్నారు. 1000 వాళ్ళకే ఫ్రీ సీటు, అదే కంప్లీట్ రియంబర్స్మెంట్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది. ఎందుకు సార్ అంటే వాళ్ళు బాగా చదివి ఉండొచ్చు, లేదంటే పేపర్ ఈజీగా వచ్చి ఉండొచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు బాగా చదివారు. కొద్దిగా అదృష్టంలో కొంతమందికి పేపర్ ఈజీగా అది ఉండొచ్చు. పేపర్ అయితే స్టాండర్డ్గా ఉంది అన్ని బ్రాంచ్లకి. అందులో ఎంపీసీ ఇస్ ద కామన్ పేపర్ టు ఆల్ బ్రాంచెస్. అంటే కామన్ పేపర్ అన్నప్పుడు మీకు కూడా రావాలి కదా, రాలేదంటే మనం చదవలేదు, వాళ్ళు చదవాలి, అంతే రీజన్. ఇక దాని తర్వాత వచ్చేసి సివిల్ వాళ్ళు 175 మందికి, మెకానికల్ వాళ్ళకి 44 మందికి, ఎలక్ట్రికల్ వాళ్ళకి కేవలం 26 మందికి. ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి తక్కువ రావడానికి కారణం జనరల్గా సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఉంటుంది 3rd పొజిషన్, లేదంటే ఒక్కొక్కసారి 2nd పొజిషన్లో ఉంటుంది. కానీ ఇక్కడ 26 మందికి మాత్రమే రావడానికి రీజన్ ఏంటంటే 2 రకాల రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి పేపర్ చాలా టఫ్గా ఇచ్చాడు, ఏది ఇంజనీరింగ్ పేపర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి. నెంబర్ 2 వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఒక కంపెనీలో చేయడము, కంప్లీట్గా అక్కడే ఉండిపోవడము, దీనిపైన ఒక ప్లానింగ్ లేకపోవడము, ముందు జాగ్రత్తగా 2nd ఇయర్ నుంచే చదవకపోవడము, ఎంపీసీకి 100 మార్కులు ఉంటుంది, ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అయింది, మరి అక్కడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోవడము, అన్ని రీజన్స్ అన్నీ కలిసి రావడం వల్ల కేవలం 26 మందికి. దాని తర్వాత వచ్చేసి మైనింగ్ బ్రాంచ్ వాళ్ళకి 13 మందికి వచ్చింది, కెమికల్ 9 మందికి, ఇన్స్ట్రుమెంటేషన్ ఒక్కరికి. ఇది 1000 లోపు వచ్చినది అనమాట. మరి ఎన్ని మార్కులు రావాలి సార్? 25లో ఎన్ని మార్కులు వచ్చాయి, 27లో ఎన్ని మార్కులు రావాలి చూద్దాం ఒకసారి. 25 ఈ సెట్లో 1000 లోపు, అంటే 1000 లోపు ఎంతమందికి వచ్చింది అని అంటే 1000 లోపు ఏ మార్కులకు వచ్చింది అంటే టోటల్ 96 మార్క్స్. ఈ 96 మరి ఎంతమంది సార్, 96 ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ చెప్తా మీకు. 96 మార్క్స్ వచ్చిన వాళ్ళు అన్ని బ్రాంచ్లో 70 మంది ఉన్నారు. ఆ 70 మందిలో 68 మందికి 1000 లోపు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు, 96 వచ్చింది, కానీ వీళ్ళకి 1000 దాటిపోయింది, 1001, 1002 వచ్చేసింది. అంటే ఈక్వల్ మార్కులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే ఫస్ట్ ఇంజనీరింగ్ మార్క్స్ ఇక్కడ చూడండి, కావాలంటే చూడండి, ఇక్కడ 42 ఇంజనీరింగ్లో, నెక్స్ట్ 40 వచ్చాయి, కాబట్టి వీళ్ళిద్దరు మిస్ అయిపోయారు. అంటే 96 మార్కులు వచ్చాయి, వాళ్ళతో సమానంగా
70 మందిలో 68 మందికి సమానంగా వీళ్ళకు కూడా 96 మార్కులు వచ్చాయి. కానీ ఇంజనీరింగ్లో ఒక్క 2 మార్కులు తగ్గడం వల్ల అక్కడ వచ్చాయి కానీ ఇక్కడ రాలేదు. తగ్గడం వల్ల అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లాస్ట్ మినిట్ కాబట్టి ఈ లాస్ట్ మినిట్ రివిజన్లో మనం దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అంటే బరాబర్ ఇంజనీరింగ్కి ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఎంపీసీలో ఒక్కొక్క మార్క్ యాడ్ అయినా ఇక్కడ ఒక్క మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంటే ఇక్కడ 3-4 మార్కులు ఆడే అవకాశం ఉంది. నువ్వు ఆ ఒక్క మార్కు దీనికి కష్టపడేదానికి ఇక్కడ 4 మార్కులు సంపాదించవచ్చు నేను గమనించింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీడియో లాస్ట్ వరకు చూడండి, జూనియర్స్కి చూపించండి. ఇంకొక మర్చిపోతాను, ఒక పాయింట్ చెప్తాను మీకు. ఈ 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంకులో ఒక 10, 15, 20, 30 నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, కానీ సెకండ్ ఇయర్ పిల్లలు కూడా ఉన్నారు. ఏదో చూద్దామని పేరెంట్స్ అత్యుత్సాహంతో వాళ్ళకి ఒకసారి రాయిద్దాం మావన్కి ఎట్లుంటుందో తెలుస్తుందని ఎగ్జామ్ రాయిస్తారు, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా. దానివల్ల 10 మంది అయితే 10 మంది కావచ్చు, 20 మంది అయితే 20 మంది కావచ్చు, ఆ 20 మంది కుటుంబాలకి అన్యాయం చేసిన వాళ్ళం మనం అయ్యాం. ఎందుకంటే వాళ్ళైతే జైన్ అవ్వరు, అది ఉత్తగా పోతుంది, 1000లకు ఉత్తగా పోతుంది. ఈ పేరెంట్ కట్టుకోవాలి, ఆ పేరెంట్ కట్టాడు, ఆ స్టూడెంట్ కట్టాడు, ఆ గైడ్ చేసిన మాస్టర్ కట్టాడు. కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క థర్డ్ ఇయర్ స్టూడెంట్ మీ జూనియర్స్కి చెప్పండి, కంపల్సరీగా జూనియర్స్కి చెప్పలేకపోతే మీ లెక్చరర్స్కి చెప్పండి, ఒక మాట మీ హెచ్ఓడికి చెప్పండి, మీ ప్రిన్సిపాల్ చెప్పండి. వాళ్ళ ద్వారా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఎందుకంటే రేపొద్దున నీకు ఇదే పరిస్థితి రావచ్చు, ఆ స్టూడెంట్ రాసిన స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్కి ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి ఇది మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లేకపోతే లెక్చరర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఒకరికి న్యాయం జరుగుతుంది, ఒకరికి అన్యాయం జరగకుండా ఉండడానికి మనం కంపల్సరీగా అయితే చెప్పాలి. ఒక పేరెంట్ అండి 1,50,000 3 సంవత్సరాలు అంటే 4-5 లక్షలు అండి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళకి మనకి ఈ 4-5 లక్షలు అనేది ఒక జీవితాంతం బాధపడాల్సిన విషయం. కాబట్టి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తారని కోరుకుంటున్నా. సో అయితే మొత్తానికి ఇక్కడ ఒక మాట చెప్తా మళ్ళీ, 96 మార్కులు ఎంతమందికి వచ్చాయంటే 70 మందికి వచ్చాయి. దురదృష్టంతో ఇంజనీరింగ్లో 2 మార్కులు తక్కువగా రావడం వల్ల ఇద్దరు కోల్పోయారు. ఇందాక చెప్పిన ఒక్క మార్కుతో ఇంటిగ్రేటర్ ర్యాంక్ కోల్పోవచ్చు, ఒక్క మార్కుతో ఇంటిగ్రేటర్ ర్యాంక్ రావచ్చు అని. మరి 97 మంది అంటే 97 మార్కులతో ఇంటిగ్రేటర్ ర్యాంక్ దాదాపుగా 97 అంటే 52 మంది ఉన్నారు. అంటే 97 మార్క్స్ వచ్చిన వాళ్ళు 97, ఈ 97 మార్క్స్ వచ్చిన వాళ్ళు 52 మంది ఉన్నారు. అంటే 52 మంది విద్యార్థులు అన్ని బ్రాంచుల్లో ఒక్క మార్కు వచ్చిందంటే, ఒక్క 2 మార్కులు వచ్చిందంటే వాళ్ళ పేరెంట్స్కి బర్డెన్ కాకుండా ఉండేవారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మార్క్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క మార్కు ఎలా సంపాదించాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. మళ్ళీ మ్యాథ్స్ ఫిజిక్స్ భయపడుతున్నాం, మ్యాథ్స్ ఫిజిక్స్ ఒక్క మార్కు సంపాదించడానికి పెట్టే సమయాన్ని ఇక్కడ ఇంజనీరింగ్లో కేటాయిస్తే 4 మార్కులు సంపాదించవచ్చు. మరి అందులో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో పెట్టే ర్యాంక్ బూస్టర్, టెస్ట్ సిరీస్, మ్యాథ్స్ స్కోర్ బూస్టర్, ఫిజిక్స్ స్కోర్ బూస్టర్, కెమిస్ట్రీ స్కోర్ బూస్టర్, ఇంజనీరింగ్ పేపర్స్, PDF ఫైల్స్ ప్రతి సబ్జెక్ట్లో పెడతాం. మళ్ళీ ఆ లాస్ట్ 9 మార్క్ ఎగ్జామ్స్, 9 మార్క్ ఇంజనీరింగ్, ఆ పేపర్లు చదువుకుంటే కంపల్సరిగా మీకు కలిసి రావాల్సిన 1 మార్క్ కాదు 10 మార్కులు అయితే గ్యారంటీగా యాడ్ అవుతాయి ఆ పేపర్ల వల్ల. ప్రయత్నిస్తున్నాం, మ్యాక్సిమం ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఈ క్లియర్ అనాలిసిస్ 96 మార్కులు 2025లో, మరి 2026కి అదే మార్కులు వేస్తారంటే ఉండొచ్చు. కానీ నేను గమనించిన దాన్ని మీకు చెప్తున్నా. ఇక్కడ దాదాపుగా 23 సంవత్సరాలుగా నేను చూసిన దాన్నే చెప్తా మీకు. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇక్కడ 96, 97 అని ఉంది కదా, 96, 97 లేకపోతే 98, ఓకేనా. ఒక 10 మార్కులు యాడ్ చేసుకోండి, 110 పెట్టుకోండి, 110+ మార్క్స్ సేఫ్ జోన్లో ఉంటారు, బరాబర్ ఉంటారు. ఒక 120+ మార్క్స్ పెట్టారనుకోండి, మీకు 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ వస్తుంది,
టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీలో మీరు కోరుకున్న కాలేజీలో సీట్ అయితే దొరకడం గ్యారంటీ. అదృష్టం బాగుంటే యూనివర్సిటీలో కూడా దొరకడం గ్యారంటీ. దీన్నైతే కొద్దిగా జాగ్రత్తగా ఎవరైతే 2026 రాస్తున్నారో ఎక్కువ మోటివేషన్ అవసరం లేదు. ఒక్కొక్క మార్క్ యాడ్ చేసుకుంటా పో. పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను ఎన్ని మార్క్స్ యాడ్ చేశాను, ఎంత చదివినా ఇంకా అయిపోలే అన్నట్టు అనిపిస్తుంది. అంతే, నీకు ఏదైతే వచ్చిందో దాన్ని 1కి 2 సార్లు రివైజ్ చేయి. పేపర్ మీద రాయి, కష్టమైన వాటిని పేపర్ మీద రాయి, స్మార్ట్ నోట్స్ కింద రాయి, షార్ట్ నోట్స్ కింద రాయి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, 100% సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నారో లేదు సెమిస్టర్లో ఉన్నారో ఎవరైనా సరే మీరు టెస్ట్ సిరీస్ అటెండ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నువ్వు చదివినవా చదవలేదా, 3 నెలల నాలెడ్జ్ ఎక్కడ పోదు, సాయి మీద కోచింగ్ సెంటర్ కోటిలో నువ్వు విన్న క్లాసులు ఎక్కడికి పోవు, నువ్వు ఆల్రెడీ వీడియో లెక్చర్ చూసింటావు అవి కూడా ఎక్కడికి పోవు. ఆ నాలెడ్జ్ని ఒకసారి రీకాల్ చేయడానికి కనీసం నువ్వు టెస్ట్ సిరీస్ అయితే రాయి. టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఒక టెస్ట్ రాసిన తర్వాత నీకు 200 మార్కుల టెస్ట్ లేకపోతే 100 మార్కుల టెస్ట్ అనుకోండి. ఇప్పుడు మాకు ఎంపీసీ నడుస్తున్నాయి కదా, 100 మార్కుల ఎంపీసీ టెస్ట్ జరిగినప్పుడు ఆ 100లో నువ్వు కరెక్ట్గా తెలిసి నువ్వు ఆన్సర్ చేసినవి అవి ఈసెట్ ఎగ్జామ్ వరకు నేను మర్చిపోకుండా ఉంటానా ఉండనా ఉండేటట్టు రివైజ్ చేయి. రివర్స్ మాట్లాడుతున్నా, రాని గురించి నాకు బాధ లేదు, భయం లేదు, వచ్చిన వాటి గురించే నాకు భయం, తెలిసి మళ్ళీ తప్పు పెట్టకూడదు. ఈసెట్ ఎగ్జామ్ వరకు గుర్తుండాలి, గుర్తుండేటట్టు రివైజ్ చేయి. అప్పుడు తర్వాత రిమైనింగ్ ఎన్ని ఏవైతే నువ్వు చేయలేదో ఒక నోట్స్ కింద రాయి, నోట్స్ కింద రాస్తూ మళ్ళీ దాంట్లో తెలిసిన పాయింట్లు అండర్లైన్ చేయి, అవి గుర్తుపెట్టుకో. దట్స్ ఎనఫ్. మళ్ళీ ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే యావరేజ్ స్టూడెంట్ గురించి, 1000 లోపు ఇంటీరియర్ ర్యాంక్ తెచ్చుకోవాలని స్టూడెంట్ గురించి, ఏ పేరెంట్కి కూడా మీరు బర్డెన్ కాకుండా ఉండడానికి నేను ఈ వీడియో తీస్తాను. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎంత టఫ్ అవుతుందో మీరు అందరూ తెలిసిందే, సెకండ్ ఇయర్ వాళ్ళకి ముఖ్యంగా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కమింగ్ May 1 నుంచి మేము కండక్ట్ చేసే ఆఫ్లైన్ క్లాసెస్ మ్యాక్సిమం ప్రయత్నించండి. కుదరని పక్షంలో మీకు అండగా ఉండడానికి ఎంపీసీ లైవ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం, డైలీ 5 గంటల చొప్పున. దానికి కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ఇంకా ముఖ్యంగా ఈసెట్ 2028 ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి సెకండ్ ఇయర్కి ఎంటర్ అవుతున్నారో ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రేపు టఫ్ కావచ్చు, కానీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ థర్డ్ ఇయర్లో మనకు కేవలం 20 మార్కుల వెయిటేజే ఉంటుంది కాబట్టి, రిమైనింగ్ 180 మార్కుల వెయిటేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఫస్ట్ ఇయర్ నుంచే కొనసాగిస్తే బాగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా వాళ్ళ పిల్లల్ని చదువు కొరకి ఖర్చు పెడతారు, చదివిపిస్తారు. మీకు ఇప్పుడు మేము అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ అయిపోయింది, కెమిస్ట్రీ అయిపోయింది, 50 మార్కుల వెయిటేజ్ ఉంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్పెవరని అంటారు. అప్పుడు నీకు ట్రైనింగ్ ఎక్కడ పంపించినా కూడా 50 మార్కులు నీ సొంతమనే నమ్మకంతో నువ్వు ఆ కాన్ఫిడెన్స్తో ఉంటావు. నీకు ట్రైనింగ్ పంపించినా కూడా మార్నింగ్ రివిజన్ చేసుకుని ఈవినింగ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీని కొరకి మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఈసెట్ 2027కి 2028కి May 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఆఫ్లైన్ 45 days to 60 days సమ్మర్లో, దాని తర్వాత కంటిన్యూషన్ ఇవంతా ప్రోగ్రామ్ క్లియర్గా మళ్ళీ నాకు కాల్ చేయండి. ఇక్కడ నెంబర్ ఇచ్చాను 9848692598 నెంబర్లకు కాల్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ 1వ తారీఖు అంటే 1వ తారీఖే రండి, ఎందుకంటే స్టార్టింగ్ బేస్ పడుతుంది, బేసిక్స్ పడతాయి, గైడెన్స్ దొరుకుతుంది, నమ్మకం కలుగుతుంది. మధ్యలో వచ్చి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఒక ఫార్ములా అయిపోయినాక, ట్రిగ్నామెట్రిక్స్ బేసిక్స్ అయిపోయినాక, ట్రిగ్నామెట్రీ లేనిది ఏమన్నా వస్తుందా? ఫస్ట్ స్టార్ట్ చేసేది దాంతో స్టార్ట్ చేస్తాం కాబట్టి మిస్ కావద్దండి. May 1 నుంచి రండి. కుదరని పక్షంలో మీకు తోడుగా ఉండడానికి లైవ్ సెషన్స్, ఎంపీసీ వరకు లైవ్ సెషన్స్తో మేము ముందుకు వస్తూ ఉన్నాం. లైవ్ ఆన్లైన్ క్లాసెస్తో వస్తూ ఉన్నాం. డైలీ మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 6 to 8 అండ్ 7 to 9, టోటల్ 5 గంటల చొప్పున, మొత్తం నెలకి 150 గంటల చొప్పున, ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు, అందులో మీకు నమ్మకం కలిగేంత వరకు, కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు, కాన్సెప్ట్లో స్ట్రాంగ్ అయ్యేంత వరకు మీ క్లాసెస్ అయితే కొనసాగిస్తాం. దీన్ని చక్కగా ఉపయోగించుకొని మీ పేరెంట్స్కి బర్డెన్ కాకుండా ముందు జాగ్రత్తగా చెప్తున్నాను కదా, ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈగో థర్డ్ ఇయర్ వాళ్ళు టెన్షన్ పడినట్టు మీరు పడకూడదు అనే ఉద్దేశంతో 27 and 28 ఆస్పిరెంట్స్ అందరికీ మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ May 1 స్టార్ట్ చేస్తుంది. దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్.